ప్రార్థన. తండ్రి, త్రియేక దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మరొకసారి ఈ పునరుత్థాన దినమైన ఈ ఆదివారం ఉదయం మేమంతా ఓ చిన్న కుటుంబంగా మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. కొంతసేపు ఈ వాక్కును ధ్యానం చేయబోతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి ఈ వాక్కును సరిగా అర్థం చేసుకొని దానిని మా జీవితాలకు అనుభవించుకోవడానికి మీ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. నాకు మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ వాక్ పరిచయం చేయమని ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా నా పక్షాన, నా కుటుంబ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలలో గత వారం బుధవారం నుండి మండల కాలం అని ఆచరిస్తున్నారు. మండల కాలం బుధవారంతో మొదలవుతుంది. భస్మ బుధవారం, యాష్ వెన్స్డే. ఈ మండల కాలాన్ని పాటించాలి అని కొన్ని సంఘాలు అంటారు. మండల కాలం అనేది బైబిల్ గ్రంథంలో లేదు. ఆ మండల కాలాన్ని ఆచరించకూడదు లేదా ఆచరించవలసిన అవసరం లేదు అని మరికొన్ని సంఘాలు అంటుంటారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ 40 దినాలు కేవలం సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ కొరకు ఆయన అనుభవించిన శ్రమలు, సిలువ మరణం, ఈ అంశాల మీద చాలా స్పష్టమైన ధ్యానం చేసే ఒక ప్రత్యేకమైన సమయం, ప్రత్యేకమైన అవకాశం మండల కాలం. నేను ఇప్పటి వరకు ఈ మండల కాలానికి లేదా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు, మరణానికి సంబంధించి చాలా ప్రసంగాలు విన్నాను. మీరు వినే ఉంటారు. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వారు ఇంకా ఎక్కువ విని ఉంటారు. అయితే నా మనసుకు బాగా హత్తుకున్న ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ అంశం ఏమిటంటే, ఆర్థర్ డబ్ల్యూ పింక్ అనే ఒక గొప్ప దైవజనుడు రాసిన ఒక పుస్తకంలో ఉంటుంది ఈ అంశం. ఇది ఆ పుస్తకం చదివితే ఎంత గొప్పగా ఉంటుందో నేను మీకు చెప్పడానికి సరైన మాటలు నా దగ్గర లేవు. ద 7 sayings ఆఫ్ ద సేవియర్ ఆఫ్ క్రాస్, ఆ పుస్తకం పేరు. అందులో మొదటిగా ఒక శీర్షిక అన్నట్టుగా ఒక మంచి అంశాన్ని తీసుకొని రాస్తాడు ఆయన. సాధారణంగా క్రైస్తవులమైన మనము కానివ్వండి, క్రైస్తవేతరులు ఏమనుకుంటూ ఉంటారంటే, దేవుడే సాక్షాత్తు ప్రభువైన యేసుగా ఈ లోకంలో జన్మిస్తే మనిషి ఏం చేశాడు? సిలువ వేసి చంపేశాడు. ఈ పుస్తకంలో ఆర్థర్ డబ్ల్యూ పింక్ అని ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తును ఎవరు చంపలేదు.
ప్రభువైన యేసుక్రీస్తును ఎవరూ చంపలేదు, కానీ చనిపోయాడు. అందులో ఇంత అద్భుతమైన అర్థం దాగి ఉందో. ఆ రోజుల్లో యూదామత నాయకులు, పెద్దలు ఆయన్ని సిలువ వేసిన మాట వాస్తవం. కానీ ఆయన్ని వాళ్ళు చంపలేదు. అదేమిటి అని కొంత ఆశ్చర్యంగా అనిపించింది నాకు కలకాలమైంది చదివి. యేసును ఎవరూ చంపలేదు, తనకు తానుగా మరణించాడు. ఆమేన్. తనకు తానుగా మరణించాడు. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన్ని బందీగా పట్టుకొని తీసుకువెళ్ళిన తర్వాత అటు ఇటు తిప్పారు హేరోదు, పిలాతు. ఆ తర్వాత శిక్ష విధించాడు ఆ అధికారి. కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ఆ రాత్రి అంతా కూడా ఆయనకి నిద్ర కాదు కదా, అన్నపానీయాలు కూడా లేవు, హింసిస్తూనే ఉన్నారు. మరుసటి రోజు అంత బరువైన సిలువ మానును ఆయన భుజాల మీద పెట్టి ఈ కొరడాలతో కొడుతూ మోయించారు. ఇంత జరిగినా కూడా ఇన్ని వికృత చర్యలు, దుర్మార్గపు పనులు వాళ్ళు చేసినప్పటికీ కూడా వాటి మూలముగా, లేదా ఆయన్ని సిలువ వేశారు కదా మేకులు కొట్టి కాళ్ళకి, ఆ కారణంగా ఆయన మరణించలేదు. ఆయన మరణించాలి అనుకున్నాడు కనుక మరణించాడు. ఇలా మాట్లాడితే ఇక్కడతో ఆపేస్తే ఏదో చెప్తున్నాడులే, ఆయన ఏదో రాశాడులే అన్నట్టుగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసిన మాట వాస్తవమే, కానీ ఆయన్ని ఎవరూ చంపలేదు అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలోనే కనీసం 7 ఆధారాలు ఉన్నాయి. ఆయన్ని ఎవరు చంపలేదు, తనకై తానుగా చనిపోయాడు అని చెప్పడానికి 7 ఆధారాలు ఎక్కడో బయట కాదండి, బైబిల్ గ్రంథంలోనే. అవేంటో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఎవరైనా చదవగలరా? దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆ ఆయుధములతో అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నాడు ప్రభు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, నజరేయుడైన యేసును అన్నారు వాళ్ళు. యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయనను నేనే అన్నాడు ప్రభు. ఏమైందండి ఆ తర్వాత? ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారి వెనుకకు తగ్గి నేల మీద పడిరి. చాలండి. మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే అని ప్రభు వాళ్ళతో అనగానే వాళ్ళు ఏమయ్యారండి? వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. దాని అర్థం ఏమిటంటే, మోషే నీవు ఎవరివి అని అడిగితే నేనేం చెప్పాలి అంటాడు యెహోవా దేవునితో. ఏమన్నాడు దేవుడు? ఉన్నవాడను అనువాడను. ఇంగ్లీష్లో ఐ యామ్. దేవుని పేరు దేవుని నోట నుండే వచ్చేసరికి
ఆ శక్తికి మనిషి నిలబడలేకపోయాడు. నేనే, ఐ యామ్, ఎంత గంభీరమైన పేరు. అది ఎవరో చెప్పడం కాదు, దేవుడే తన పేరును తానే పలకడం. ఆ పేరులో, ఆ శబ్దంలో, ఆ స్వరంలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఆయన్ని బంధించడానికి వచ్చిన వాళ్ళు నేలమట్టమయ్యారు, పడిపోయారు, అశక్తులైపోయారు. సాయుధులే, ఆయుధాలు ఉన్నాయి చేతుల్లో, పడిపోయారు. చిన్న ప్రశ్న, బంధించడానికి వచ్చిన వాళ్ళు నేల మీద పడిపోతే అక్కడ నుండి నిష్క్రమించటం, వెళ్ళిపోవడం, తద్వారా బందీగా పట్టుబట్టబడటం అనేది తప్పించుకునే అవకాశం ఉందా ప్రభువుకి? నేనే అనగానే పడిపోయారు. ఆయన వెళ్ళిపోయి ఉంటే అక్కడి నుండి ఆయన్ని బందీగా పట్టుకొని ఉండేవాళ్ళు కాదు. వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకుండా కసాయి చేతికి గొర్రెపిల్లను అప్పగించినట్టుగా వాళ్ళ చేతులకు తనను తానే అప్పగించుకున్నాడు. వాళ్ళకు లొంగాడు. మీరు వెతుకుతున్న యేసును నేనే. పక్కన ఇంకా శిష్యులు ఉన్నారు, వాళ్ళనేమి అనకండి. అక్కడి నుండి తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రభువు తప్పించుకోకుండా వాళ్ళకు లోబడ్డాడు. బలి పశువుగా తనను తాను అప్పగించుకున్నాడు. కనుక శిలువ మరణం పొందటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన జన్మించిందే శిలువ మీద మరణించడానికి. వెళ్ళిపోడు. ఇది మొదటి ఆధారం. రెండవ ఆధారం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదవండి. గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అయిపోయిందండి. మళ్ళీ 50వ వచనం చూడండి, అదే అధ్యాయం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే యేసు బిగ్గరగా కేక వేసెను అని పరిశుద్ధాత్మదేవుడు రాయించింది కదా బైబిల్ గ్రంథం అంటే. ఆ విషయాన్ని, బిగ్గరగా కేక వేసెను అనే విషయాన్ని అదే అధ్యాయంలో పక్కపక్కనే ఉన్న వచనాలలో 2 సార్లు రాయించాడు, ఒకసారి కాదు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను అంటాడు 46లో. 50వ వచనంలోకి వచ్చేసరికి మరలా బిగ్గరగా కేక వేసి, బిగ్గరగా అంటే గట్టిగా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రాత్రి అంతా నిద్ర లేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, ఆరం పెట్టలేదు. ఎలా ఉంటుంది మరుసటి దినానికి? అప్పటికే సిలువ మీద వేలాడుతున్నాడు ఆయన. సిలువనంతనే మోసుకొచ్చాడు కల్వరి కొండపైకి. బిగ్గరగా ఎలా కేక వేశాడు? అది ఆయన శక్తి. మామూలుగా ఒక సాధారణ మానవుడైతే తోటకూర కాడలాగా వడిలిపోయి, వాడిపోయి, కృంగిపోయి బిగ్గరగా కేక వేసే అవకాశం ఉండదు. అంటే వీళ్ళు ఎటువంటి శిక్ష విధించినా, ఆయన్ని ఎన్ని శ్రమలకు గురి చేసినా కూడా ఆయన వాటి వలన అలసిపోవడం, శక్తిని కోల్పోవడం జరగలేదు. ఆయనలో శక్తి ఉంది, ఎందుకంటే సృష్టికర్త ఆయన. వీళ్ళు చేసిన అకృత్యాల వలన ఆయన డస్సిపోలేదు, అలసిపోలేదు. ఇంగ్లీష్లో అంటాడు ఆ గ్రంథకర్త, హీ వాజ్ స్టిల్ ద మాస్టర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. He was still the master of himself.
మరణం లేదా చావు తనకు తానుగా ఆయన్ని కబళించలేకపోయింది. ఆయన్ని కబళించి వేసే శక్తి మరణానికి చావుకి లేదు. అందుకని ఆయనే మరణించాడు. ఆయనే మరణించాడు. 2 సార్లు ఎందుకు రాయాల్సి వచ్చింది గమనించండి. బిగ్గరగా కేక వేసి, మళ్ళీ వెంటనే మరలా బిగ్గరగా కేక వేసి. వీళ్ళు పెట్టిన శ్రమల వల్ల ఆయన దేహంలో ఉన్న బలాన్ని, శక్తిని కోల్పోలేదు. ఆ క్షణంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదన్నా చేయాలి అనుకుంటే చేయగలిగి ఉండేవాడు. ఎందుకంటే ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అంటాం. కానీ అలా చేయలేదు. మరణం తనని మింగలేకపోయింది. అందుకని ఆయన తనను తానే అప్పగించుకున్నాడు మరణానికి. ఎందుకు? ఆయన శిలువ మీద మరణించకపోతే మానవుల పాప పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి, క్షమాపణకు, రక్షణకు అవకాశం లేదు. ఆయన వచ్చిందే అందుకు. 3వ ఆధారం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చాలండి. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. గత రాత్రి నుండి ఆయనకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. శ్రమ అనుభవిస్తున్నాడు. రక్తం ధారలై ప్రవహిస్తోంది దేహం నుండి. ఆ సమయంలో ఆయన అడగలే, నాకు దాహానికి ఏమైనా ఇవ్వండి అని అడగలేదు. కానీ శిలువ మీద వేలాడుతున్నప్పుడు మాత్రం నేను దప్పికొనుచున్నాను. ఎందుకన్నాడు ఆ మాట ఆయన? ఎందుకన్నాడంటే వాక్యంలోనే ఉంది. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. లేఖనము నెరవేరునట్లు. నిజంగా ఆయనకి దప్పిక వేసిందా? దప్పిక వేసి ఉండొచ్చు, సహజమే. సంపూర్ణ మానవుడు కాబట్టి దప్పిక అయి ఉంటుంది. కానీ నిజంగా దప్పిక అయింది కనుక నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు అని లేదు. లేఖనముల నెరవేర్పు కొరకు. అంటే ఏమిటంటే అంత దారుణమైన, భయంకరమైన శిక్ష, శ్రమ అనుభవిస్తున్న సమయంలో కూడా ఆయన మానసిక స్థితి అద్భుతంగా ఉంది. ఆయన జ్ఞాపక శక్తి అచంచలంగా ఉంది. ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని నేను నెరవేర్చాలి. అది నా బాధ్యత. ఎక్కడుంది ఆ ప్రవచనం? కీర్తన 69:21 చూడండి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. చాలు. అది ప్రవచనం. అది. ఆ ప్రవచనాన్ని నెరవేర్చాలి. ఆ ప్రవచనం నెరవేరాలి అంటే నేను దప్పికొనుచున్నాను అని ఈయన అడగాలి. ఈయన అడిగి ఉండకపోతే వాళ్ళు ఆ చేదు చిరక ఆయనకు అందించి ఉండేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు అందించి ఉండకపోతే ప్రవచనం నెరవేరి ఉండేది కాదు. శరీరం కుళ్ళబొడి చేశారు. మీరు చూసారు లేదో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. భయంకరంగా ఉంటుంది. అది చూడటానికే జుగుప్సాకరంగా ఉంటుంది. అంత శారీరక బాధను అనుభవిస్తూ ఒకవైపు నేను దప్పికొనుచున్నాను అన్నది దాహం తీర్చుకోవడానికి.
ప్రవచనం నెరవేర్చడానికి. సమరయ స్త్రీతో కూడా అన్నాడు కదా యాకోబు బావి దగ్గర, నాకు దాహానికిమ్ము. ఆమె ఇచ్చింది లేదు, ఈయన తాగింది లేదు. ఆత్మల కొరకు దాహం, ఆత్మల కొరకు దాహం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన జ్ఞాపక శక్తి, ఆయన మానసిక పరిస్థితి, ఆయన మానసిక స్థితిని సైతం ఆయన అనుభవిస్తున్న శ్రమలు ఏమాత్రం ఓటమికి గురి చేయలేకపోయినాయి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. 6 గంటలుగా వేలాడుతున్నాడు శిలువ మీద. ఏమిటి కారణం? అన్ని కొరడా దెబ్బలు తిని దేహమంతా రక్తసిక్తమైపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రవచనం నెరవేర్పు, ఇవేమీ ఆయన్ని ఏమీ చేయలేకపోయినాయి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ మనం ధ్యానం చేస్తున్న అంశం కనపడుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఆయన తన ప్రాణమును పెట్టెను. దీని వలన ప్రేమ ఎట్టిదని. చాలమ్మా, థ్యాంక్ యూ. ఆయన తన ప్రాణము పెట్టెను. వాళ్ళెవరో సిలువ వేస్తే ఆయన చనిపోయాను కాదు, అది ఎక్కడ ఉండదు బైబిల్లో. ఆయన సిలువ శిక్ష వేశారు కనుక ఆయన మరణించను అని ఎక్కడ ఉండదు బైబిల్లో. అలా జరిగింది మిగతా వాళ్ళ విషయంలో. అప్పటికి ఎంతమందిని చంపారో ఆ విధంగా, వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ శిక్షా స్మృతి ప్రకారం. సిలువ వేస్తే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 2 దొంగలు కూడా చనిపోయారు కదా. సిలువ వేసినంత మాత్రాన ఆయన చనిపోలేదు. ఆయన చనిపోవాలి అనుకున్నాడు కనుక చనిపోయాడు. మన కొరకు ఆయన ప్రాణము పెట్టాలి కనుక ఆయన పెట్టాడు. నోబడీ కిల్డ్ హిమ్. 4వ ఆధారం యోహాను సువార్త మళ్ళీ 19వ అధ్యాయం 30వ వచనం చూడండి. చాలండి. సరే, వాళ్ళు చిరక అందించారు కదండి, అది ఎట్లాగో ఆయన తాగలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన పదాలు ఏమిటంటే, తల వంచి ఆత్మను అప్పగించెను. మన స్కూల్స్లో, కాలేజెస్లో లేదా ఎన్సిసి వాళ్ళు విద్యార్థులు పెరేడ్ చేస్తున్నప్పుడు ఎండలో ఒక గంటన్నర నిలబడితే తల వాలిపోతుంది కదండి. లేదా రన్ ఫర్ జీసస్ అని పెడుతుంటారు మన వాళ్ళు అప్పుడప్పుడు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి అయిపోతుంది. చూడండి, 6 గంటలుగా శిలువ మీద వేలాడుతూ ఇక్కడ చెప్తున్నాడు తల వంచి. తల వంచి అంటే ఏంటండి? అప్పటి వరకు తల ఎలా ఉంది? నిటారుగా ఉంది, తిన్నగా ఉంది. ఇంత శిక్ష అనుభవిస్తూ కూడా, అంత బాధలో కూడా తల ఇలా ఎలా ఉండగలదు? అప్పటికే ఇట్లా వాలిపోయింది అనుకోండి. వాలిపోయిన తలను వంచుట అనేది లేదు ఇక. తల వంచి అంటే అప్పటి వరకు తల ఒరిగిపోలేదు, నేరుగా తిన్నగా ఉన్నాడు ఆయన. శ్రమలు, శిలువ శిక్ష ఆయన ఏమీ చేయలేకపోయాడు. కనీసం తలదించుకునేంతగా కూడా వాటి ప్రభావం ఆయన మీద లేకుండా పోయింది. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త తల వంచి తల వంచుట అంటే ఏంటండి? దేవుని చిత్తానికి, దేవుని మాటకు గౌరవం ఇవ్వడం.
దేవుని పట్ల విధేయత చూపించడం. దేవుని పట్ల విధేయత చూపించడం. తలదించుట అంటే విధేయత చూపించడం. స్పృహ కోల్పోవటం వలననో, శరీరంలో శక్తి అంతా పోయటం వలననో తల వంచడం కాదు. ఆయన వంచాడు తల. తల వంగిపోయింది అని లేదు బైబిల్లో. తల వంచి ఆత్మను అప్పగించాను. ఇదంతా చూస్తూనే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ముఖ్యంగా ఒక సైనికాధికారి ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. తో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని, నిజముగా ఈయన దేవుని కుమారుడు. హల్లెలూయా. చూస్తూనే ఉన్నారు. ఏమండి, ఇక్కడ ఇంకొక విషయం గమనించండి మీరు. శతాధిపతి ఉన్నాడు కదా, మిగతా సైనికులు ఉన్నారు కదా, అప్పటికే వాళ్ళు ఎంతమందిని ఈ విధంగా చంపి ఉంటారు, లేదా ఎంతమందికి ఈ సిలువ శిక్ష వేసి ఉంటారు. సిలువ మీద వేలాడేవాడు ఎటువంటి యాతన పడుతుంటాడు, ఎలా కేకలు వేస్తూ ఉంటాడు. ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు మీతో మన ధ్యానంలో. పచ్చి బూతులు, బండ బూతులు తిడుతుంటారట సిలువ మీద వేలాడేవాళ్ళు. ఆ నొప్పి, ఆ బాధ తట్టుకోలేక దారుణమైన శిక్ష. అవన్నీ చూస్తూ కూడా ఆయన నోటి వెంట బూతు పదం కాదు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఏంటి ఆ మాటలు? హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక మానవ మాతృనికి అసాధ్యం. ఆ విధంగా ఆ శిక్షను అనుభవించటం అసాధ్యం. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేదు ఇటువంటి సిలువ మరణం. మరొకటి పోల్చి చూద్దామంటే అద్భుతం. నిజముగా ఇతను దేవుని కుమారుడు. శతాధిపతి అంటున్నాడు, వాడు మామూలుడు కాదండి, సైనికాధికారి. ఇవన్నీ గమనించి చూసి 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 ఈయన నిజముగా దేవుని కుమారుడు. అతనేమి యేసును వెంబడించినవాడు కాదు. ఆయనకున్న 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు వాడు. సైనికాధికారి, రోమన్ సైన్యం, యూదేతరుడు, వేరే మతానికి, అన్య మతానికి సంబంధించినవాడు. కనుక తల వంచి, ఆయనలో శక్తి ఉంది, తల వంచాలి అనుకున్నాడు కనుక తల వంచాడు. 5వ ఆధారం లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూడు. చాలండి, థ్యాంక్ యూ. ఆయన మరణించే ముందు మాట్లాడిన మాటలు చూడండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను. అంటే దేహము నుండి ఆత్మ వేరుపడటానికి వీళ్ళు ఆయనకు విధించిన శిలువ శిక్ష కారణం కానే కాదు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలి అనుకున్నాడు కనుక అప్పగించుకున్నాడు. ఆయన అలాగే ఉండాలనుకుంటే అలాగే ఉండేవాడు, ఈరోజు వరకు కూడా జీవించే ఉండేవాడు. సర్వశక్తిమంతుడు. తర్వాత తన ప్రాణం మీద, తన ఆత్మ మీద ఆయనకు తప్ప వేరే ఎవడికి అధికారం లేదు. వేరే ఏ మనిషికి, ఎవ్వరికి కూడా అధికారం లేదు. ఈ విధంగా శిలువ మీద వేలాడుతూ, శిలువ శిక్ష అనుభవిస్తూ, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మరణించిన మరొకడు లేడు.
శిలువ శిక్ష కాదండి, అది వేరే ఏ ఇతర శిక్ష అయినా కానివ్వండి. ఉరి శిక్ష ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఒక శిక్షలలో ఉరి శిక్ష ఒకటి. ఎంతోమంది చనిపోయారు కదా అటువంటి శిక్షలు అనుభవించి. మరణించే ముందు ఇంతవరకు ఈ క్షణం వరకు కూడా భవిష్యత్తులో కూడా ఎవడు లేడు, ఎవడు ఉండడు, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అనగలిగింది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం. ఇంకెవరికి ఆ అధికారం లేదు తన ఆత్మ మీద, తన ప్రాణం మీద. వన్ అండ్ ఓన్లీ మ్యాన్, జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని అయిపోయింది. పెట్టుటకు చదవండమ్మా. నాకు అధికారము కలదు, అంతే, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అంతే. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితి నేను. చాలండి, థ్యాంక్ యూ. ఆయన ప్రాణం మీద, ఆయన ఆత్మ మీద ఆయనకున్న అధికారం, హక్కు ఎవడికి లేదు. కనుక ఎవరు కూడా ఆయన్ని చంపలేరు. ప్రాణం పెట్టాలన్నా, ప్రాణాన్ని మళ్ళీ తీసుకోవాలన్నా, వెనక్కి తీసుకోవాలన్నా అది ఆయన చేతుల్లో ఉంది, ఆయన వశంలో ఉంది. ఎప్పుడన్నా అవకాశం వస్తే మనం చర్చిద్దాం. పునరుద్ధానం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అత్యంత విశేషమైనది, యునీక్. ఆయన పునరుద్ధానానికి 3 కారణభూతులు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆ 3 ఒకడే. ఆయనే ఇప్పుడు శిలువ మీద ఉన్నాడు. తన ప్రాణం మీద, తన ఆత్మ మీద అధికారము కలిగిన ఏకైక వ్యక్తి యేసు. స్టెఫన్ తెలుసుగా మీకు? రాళ్లతో కొట్టి చంపేశారు యేసయ్యకి సాక్షిగా ఉన్నందుకు. ఆయన అంటాడు చనిపోయే ముందు, అది కూడా చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా. అంతే. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అన్నాడే కానీ యేసు ప్రభువా నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనలేదు. ఎవడు అనలేడు ఆ మాట, ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. చేర్చుకొనుము అంటున్నాడు స్టెఫను, అప్పగించుకొనుచున్నాను అన్నాడు ప్రభు. ఎంత తేడా ఉంది! ఆ మాట ఆయన తప్ప మానవ చరిత్రలో ఎవడికి ఆ మాట పలికే హక్కు లేదు. 6వ ఆధారం, తనకై తానుగా మరణించాడు, ఆయన్ని ఎవరూ చంపలేదు అని చెప్పడానికి 6వ ఆధారం యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుండి 33 వరకు. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీయించివేయమని యూదులు పిలాతు అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరగ్గొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి నొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. చాలా థ్యాంక్ యూ. సిలువ మరణం ఎలా ఉంటుంది అని అంటేనండి, సిలువ వేయబడిన వాళ్ళు ఆ సిలువ మీద కనీసం 2-3 రోజుల పాటు అలాగే వేలాడుతూ ఉండేవాళ్ళట. ఎవరు దింపరు, ఎవరు వాళ్ళని కాపాడరు. వాళ్ళకి ఆ విధంగా సహాయం చేయాలనుకుంటే మళ్ళీ అదొక నేరం. బహుశా వాళ్ళకు కూడా మళ్ళీ సిలువ వేసేవాళ్ళేమో. 2-3 రోజులు కనీసం వేలాడేవాళ్ళు. ఒకవేళ అప్పటికి చావకపోతే వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టేవాళ్ళు. కాళ్ళు విరగ్గొడితే మరణించడం అనేది త్వరితగతంగా జరుగుతుంది.
స్పీడప్ అవుతుంది మరణం, చావు. అందుకని వాళ్ళు వచ్చారు. చనిపోయి ఉండకపోతే కాళ్ళు విరగొడదాం, చనిపోతారు. మొదటి దొంగ, రెండవ దొంగ ఇద్దరికీ కాళ్ళు విరగొట్టారు. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన అప్పటికే మరణించి ఉన్నాడు. అంటే ప్రభు శిలువ మీద వేలాడింది 6 గంటలు సుమారుగా. 2-3 రోజుల పాటు అలా వేలాడుతూ ఆ శిక్ష అనుభవిస్తూ ఉండేవాళ్ళు. స్లో డెత్. ఎంత భయంకరమైన వేదన, బాధ, నొప్పి ఆ శిక్షలో ఉంటుందో అంత నిదానంగా వస్తుంది చావు. అందులో ఉన్న భయంకరమైన అంశం అది. మనిషి దేహం తట్టుకోలేనంత బాధ, నొప్పి ఒకవైపు. చావు త్వరగా వస్తే బాగుండు అనుకుంటాడు, కానీ రాదు. 2-3 రోజులు సాధారణంగా. కానీ ప్రభు 6 గంటలకే మరణించాడు. 6 గంటల వ్యవధిలో మరణించాడు. కాళ్ళు విరగ కొట్టక ముందే మరణించాడు. అందుకని వాళ్ళు ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఏమిటి కారణం? ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకునే అధికారం ఆయన వశం. 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు ఆదివారం ఉదయం. అలా 3వ దినాన తిరిగి లేవాలి అనంటే ఆ రోజే మరణించాలి. ఆ రోజే మరణించాలి. అందుకని ఆయన కావాలని మరణించాడు ఆ సమయానికే. కనుక ఎవరో చంపారు, ఈ లోకం చెప్తుంటారు మనకి సమాజంలో. దేవుడే యేసుగా పుడితే ఈ లోకం ఏం చేసింది? సిలువ వేసి చంపేసింది. సిలువ వేసింది వరకు కరెక్ట్, చంపేయలేదు. ఆయన కావాలని చనిపోయాడు. చివరి ఆధారం, 7వ ఆధారం. ప్రభువు మరణంలో కొన్ని మానవాతీతమైన అంశాలు ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 52 వరకు చూడండి. అది చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలండి. 4 జరిగినాయండి. 4 సంగతులు అక్కడ వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి మరణిస్తే, ఒక వ్యక్తి మరణం వలన ఇవేవి జరిగినట్టుగా మానవ చరిత్రలో ఎక్కడ కనపడదు, ఉండదు మున్ముందు కూడా. కానీ ప్రభువు మరణించినప్పుడు ఏం జరిగిందంటే, మొదటిగా దేవాలయపు తెర అంటే ఏంటండి? మనిషికి దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్న పాపము అనే తెర చినిగిపోయింది. దేవునితో మనిషి మళ్ళీ ఐక్యత చెందే విధంగా ఆ రక్షణ కార్యాన్ని ప్రభువు నెరవేర్చాడు. రెండవది గమనించారా? భూకంపం వచ్చింది అనలేదు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భూమి వణికింది అంటే ఏంటండి? అక్కడ గొల్గొతా లేదా కల్వరి కొండ పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది అనుకోకండి. భూమి వణికింది. భూమికి ఒక యాక్సిస్ ఉంటుంది. భూగోళం మొత్తం, భూమి అంతా వణికింది. ఎందుకంటే అత్యంత విడ్డూరమైన విషయం జరిగింది కనుక. దేవుడేంటి, మనిషిగా జన్మించడం ఏంటి, ఆయన్ని వీళ్ళు సిలువ వేయడం ఏంటి, ఆయన మరణించడం ఏంటి? దేవుడు రాశాడండి ఒక పుస్తకం, గాడ్ ఈజ్ డెడ్ అని. అటువంటి దేవుడు కాదు. ఇది చాలా తాత్కాలికమైన. భూమి వణకెను. బైబిల్స్లో ఎర్త్ క్వేక్ అని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ భూకంపం అనలేదు. దేవునికి స్తోత్రం. భూమి వణకెను, రాళ్ళు బద్దలైనాయి. అది సరే.
తర్వాత చూడండి, సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడెను అంటే ఏంటండి? దేనికి సూచన అది? సాతాను ఓటమికి సూచన. ఏంటి వాడి శక్తి? మరణం, మనిషిని చంపుట. వాడి శక్తికి చిహ్నం సమాధి. సమాధులు తెరవబడెను అంటే అది సాతాను యొక్క ఓటమిని చరిత్రలో లిఖించి పెట్టాడు పరిశుద్ధుడు. ఆ తరువాత పరిశుద్ధుల శరీరములు పునరుత్థానం చెందినాయి. సమాధులు తెరవబడుట అనేదేమో సాతాను ఓటమికి చిహ్నం. నిద్రించిన పరిశుద్ధులు పునరుత్థానం చెందటం దేవుని శక్తికి చిహ్నం. మేన్. మరి ఏ ఇతర వ్యక్తి మరణించినా కూడా వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా జరిగినట్టుగా చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు. ఇక ముందు కూడా ఉండవు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈసారి ఎవరైనా ఈ లోకం యేసును సిలువ వేసి చంపింది అని అంటే వెంటనే ఖండించండి. లోకం సిలువ వేసింది అంతవరకు. ఆయన ఎవరు చంపలేదు. ఆయన తనకై తానుగా మరణించాడు. ఎందుకంటే తన ప్రాణం మీద, తన ఆత్మ మీద సర్వాధికారాలు ఉన్న ఏకైక వ్యక్తి ప్రభువైన. ఆమేన్.